ఇక డీటెయిల్ చూస్తే పుచ్చకాయపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చెక్కి తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు వడ్రంగి కళాకారుడు. మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి అనే వడ్రంగి కళాకారుడు తన నైపుణ్యంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పండుపై చెక్కి అబ్బురపరిచాడు. గతంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖరరావు చిత్రపటాన్ని చెక్కి కేటీఆర్కి అందించాడు. ఈ సందర్భంగా కళాకారుడు సంతోష్ చారిని పలువురు నేతలు అభినందించారు. నా పేరు సంతోష్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట. సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం వాటర్ మిలన్ పై చెక్కడం జరిగింది, తన కర్బూజా దానిపైన చెక్కడం జరిగింది. ఇలాంటి ప్రముఖులు వ్యక్తులై కూడా గతంలో కూడా చెక్క మీద చెక్కడం జరిగింది. అంబేద్కరు, కేసీఆర్ ఇట్లాంటి చాలామంది కూడా చెక్కడం జరిగింది. ఇప్పుడు వాటర్ మిలన్ పై సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం చెక్కడం జరిగింది. ఇలా ప్రముఖుల చెక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనలతో బాధపడుతున్న విద్యార్థినులను ఆశ్రమ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో అరకొర బెడ్లు ఉండడంతో ఒక్క బెడ్డుపై 2 విద్యార్థినులు పడుకొని చికిత్స పొందారు. ఆశ్రమ పాఠశాలలో కలుషితమైన ఆహారం, నీటితోనే విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారని పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు. ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని విమర్శలున్నాయని అన్నారు. మనీషా ఆశ్రమ హై స్కూల్ గర్ల్స్ హాస్టల్ వాంకిడిలో చదువుతున్నది, 4వ తరగతి. ఈమెకు మొన్న తంది మోషన్స్ అయినాయి. అయితే నిన్న వాంకిడి అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేస్తే అక్కడ కాలేకపోయింది. నైట్ ఆసిఫాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చినాం సార్. తర్వాత ఇప్పటికీ తగ్గుతలేదు సార్. అందాజా 40 వరకు నిన్న అయితే 40 మంది పిల్లలు ఉండే. నిన్న కొందరికి అక్కడనే ట్రీట్మెంట్ చేసిండు. 4 మాత్రం సీరియస్ ఉండే. మా పాపను ఆసిఫాబాద్ హాస్పిటల్లో నైట్ సార్. హనుమకొండలోని అశోక్ హోటల్ ఎదురుగా పాత మున్సిపాలిటీ గ్రౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నేపాలీ టిబెటియన్ స్వెటర్ మార్కెట్ ఎగ్జిబిషన్ను సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. టిబెటియన్ యజమానుల అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శీతాకాలం నేపాల్ టిబెటియన్ వారు నాణ్యమైన అన్ని రకాల చిన్నవారి నుండి పెద్దలకు ఉపయోగపడే ఉలెన్తో తయారు చేసిన వివిధ రకాల దుస్తులను అతి తక్కువ ధరకు అందించడం పట్ల ఎమ్మెల్యే నేపాలీ వాళ్ళను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పింగిలి భగవాన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్ ఐటమ్స్ అండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ట్యాంకర్లో తరలిస్తున్న భారీ గంజాయి పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో వాంకిడిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి నుండి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న ట్యాంకర్ 3 భాగాల్లో వెల్డింగ్ చేసి ఉండగా అనుమానంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా ట్యాంకర్ మధ్యలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్వాధీనపరచుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ట్యాంకర్ను పోలీసులు సీజ్ చేశారు. ట్యాంకర్లో పట్టుబడ్డ గంజాయి విలువ 72 లక్షలు ఉంటుందన్నారు. 145 ప్యాకెట్లు 290 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని డ్రైవర్ని అరెస్ట్ చేసి ట్యాంకర్ సీజ్ చేశామని వారు తెలిపారు. సో మహారాష్ట్ర ఎలక్షన్ ఉన్నాయి, మనందరూ తెలుసు. దీనికి సంబంధించి మన ఇంటర్స్టేట్ బార్డర్లో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము జిల్లా వ్యాప్తంగా. అవి కాకినాడ సబ్ డివిజన్లో 3 ఉన్నాయి, ఒకటి వాంకిడి దగ్గర మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు వెహికల్ చెకింగ్లో భాగంగా మధ్యాహ్నం ఈవినింగ్ 4 o'clockకి మనకు ఒక ట్యాంకరు మా అసిఫాబాద్ సైడ్ నుంచి చంద్రాపూర్ సైడ్ పోతుంది. పోయినప్పుడు మన వాళ్ళు ఆపినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా కనబడంతో మన వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు మనకు ఆ ట్యాంకర్లో డ్రై గాంజా కనిపించింది. అది మొత్తం తీసి మనం చెక్ చేసి బయటకు తీసి దాన్ని వెయిట్ చేయించాము. దాని వెయిట్ దాదాపు 290 kgs ఉంది. ఇంకా చేసి నడుస్తుంది అది వెయింగ్. దాదాపు 290 kgs ఉంది. దాన్ని 72 lakhs దాని వర్త్ ఉంటుంది, దాదాపు దాని వర్త్. దాన్ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అతను డ్రైవర్ విచారించగా మనకు అతని పేరు బల్వీర్ సింగ్ అని చెప్తున్నాడు. అతను డ్రైవర్ బల్వీర్ సింగ్, ఆయన మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి. అతనికి అరవిందో అనే వ్యక్తి పరిచయం, అతను మిడిల్ మ్యాన్. అరవిందో అనే వ్యక్తి ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు ఇతను. సో అరవిందో చెప్పిన ప్రకారం ఏం చేశాడంటే, ఈయన మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి మొన్న 29 స్టార్ట్ అయ్యి ఈరోజు నిన్న 30వ తారీఖు అక్కడికి రాజమండ్రి దగ్గర పోయి ఒక డాబా దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నువ్వు అరవిందో పంపిన వ్యక్తి అంటే అవునని చెప్పాడు. సో రమ్మని చెప్పి తీసుకొని పోయి అడవులు తీసుకొని పోయి అది మొత్తం లోడ్ చేయడం జరిగింది. సో ఆ లోడ్ చేసిన తర్వాత తీసుకొని వస్తుంటే మనకు దొరకడం జరిగింది. సో ఈరోజు లారీని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. లారీ సీజ్ చేశాము. దాంతోపాటు 290 kgs డ్రై గాంజాని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అరవిందోని మనం కనుక పట్టుకోగలిగితే అతని నుంచి ఎవరైతే కల్టివేషన్ చేసేవాళ్ళు, అక్కడ ఎంపీల మధ్యప్రదేశ్లో కొనేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది. దీపావళి మహోత్సవంలో చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీరి స్వామి భాగ్యలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం మహారతిలో పాల్గొన్నారు. చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన చిన్నజీరి స్వామికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ శశికళ శాలువతో కప్పి ఘనంగా సత్కరించారు. ఆత్మేశ్వరకం శాశ్వతం శివమచ్చతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. జై శ్రీమన్నారాయణ. గుండుపై పిచ్చటం
हाथ ऊपर है स्वामी जी। హైదరాబాద్ మల్కాజ్గిరి జైన్ అపార్ట్మెంట్కు చెందిన ఉషారాణి కుమారుడు సందీపులు ద్విచక్ర వాహనంపై మేదీపట్నంలోని వారి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఆనంద్ బాగ్ దాటి ఏఓసీ సెంటర్ వద్దకు రాగానే బైక్ వెనకాల కూర్చున్న తల్లి ఉషారాణి చున్ని బైక్లో ఇరుక్కుపోయి ఆమె అక్కడే రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన ఉషారాణి కుమారుడు కూర్చున్నారు. అటుగా వెళ్తున్న సికింద్రాబాద్ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు వెంటనే స్పందించి తన గన్మెన్ ప్రసాద్ డ్రైవర్ వెంకట్ సాయంతో బాధితురాలిని తన కారులో ఎక్కించుకొని దగ్గరలోని ఏడీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా శంకర్ రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా గమ్యాలకు చేరుకోవాలని, బైక్ వెనకాల కూర్చునే మహిళలు చున్నీలు చీరలు బైక్ వీల్స్లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడాలన్నారు. సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకురావడానికి సహాయం చేసిన ఏసీపీ శంకర్ రాజుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తుండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజేత. నమస్కారం. ఏఓసీ సెంటర్ దగ్గర డ్రెస్ మంచిగా అమ్మా. ఓకే రైట్ ఓకే. మీ సెల్ నెంబర్ తీసుకో సార్ తీసుకో మళ్ళీ అయిన తర్వాత నాకు చెప్పు. అలాగే సార్. సెల్ నెంబర్ తీసుకోండి. కొంచెం షాక్ అంతే, సడన్గా అయింది కదా, వెళ్ళిపోతాం. పోలీసు వాళ్ళు మనతో పాటు ఉన్నారు, తీసుకెళ్తాం. సరే కొడుతుంది. సరేనే పైకి పెట్టుకో. నేను కింద నుంచి నడు నుంచి పట్టుకోండి. ఇద్దరు లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి లోపల నుంచి డ్రాగ్ చేసుకోండి. లోపల కొద్దిగా మెల్లగండి. ఇంకొంచెం ఓకే రైట్. మంచిగా అయ్యేదమ్మా. డ్రెస్ జర మంచిగా నువ్వు అటు నుంచి వచ్చేసాయి బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తుండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజేత. నమస్కారం.